నేను ఇంట్లో ఫోన్ చేసి చెప్తే, "నువ్వు చచ్చిపోయినా పర్లేదు రాబాక. భర్త అంటే భర్తతోనే ఉండాలి" మా నాన్నగారు అన్నారు. నాన్న ఇది పరిస్థితి అని అప్పుడు నిజాయితీగా చెప్తే, "అయితే ఆడినేసేస్తాను ముందు ఆడిని రమ్మని ఇండియాకి లేకపోతే నేనే నువ్వు రా ఇండియాకి కేసేద్దాం" అన్నారు. ఓకే. నేను ఆలోచించా. కేసేస్తే 5, 6 ఏళ్ళు. హ్మ్. ఇంకా బెస్ట్ కేస్ సినారియో చూసుకున్నా సరే ఇండియాలో 10 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్. 15 ఇయర్స్ బ్యాక్ అంటే ఒక కేసు. ఓకే. ఈడు అమెరికాలో ఉద్యోగం పోతుంది. నా కొడుకు జీవితం రోడ్డు మీదకొస్తుంది. నేనెందుకు పనికిరాని దానిలాగా కోర్టుల చుట్టూతా తిరుగుతా, ఈడితో తిట్లు మనం ఒకటేసామంటే వాడు ఇంకోటేస్తాడు. ఇదంతా చేయడం వల్ల ఉపయోగం లేదు కదా! సో, లెట్స్ హావ్ ఎ మ్యూచువల్ కన్సర్న్. యూఎస్‌లో ఏంటంటే సరదాగా పోస్ట్ ఆఫీస్‌కెళ్ళాం. హ్మ్. సంతకం పెట్టేసాం. జస్ట్ 1 మంత్‌లో వచ్చేసింది డివోర్స్. వావ్! ఓకే. అండ్ యూ నో వాట్ ఐ డిడ్? ఇది రమేష్ వీడియో చూస్తాడో కూడా తెలీదు. ఇట్స్ బీన్ లైక్ 15 ఇయర్స్ సిన్స్ ఐ సా హిమ్. వి పార్టీడ్ దట్ నైట్. ఫుల్ సెక్సీగా డ్రెస్సులు కొనిచ్చాడు నాకు. సాయంత్రం వెళ్లి షాపింగ్ చేసి, ఆ ఓకే. డ్రెస్ ఏసుకొని హ్మ్. వి పార్టీడ్ లైక్ హెల్ మిడ్‌నైట్ 3, 4 వరకు. హ్మ్. హి మేడ్ మీ డ్రింక్. "పర్లేదు ఉషా తాగు ఇంక బ్రేకప్ అయిపోయిందిగా నీకేం చొప్పున ట్రెడిషనల్ కన్‌స్ట్రెయింట్స్ ఏం పెట్టను" అని చెప్పి ఆ! అప్పటి వరకు నన్ను తాగొద్దనేవాడు. ఓకే. డ్రెస్సులు అసల పద్ధతిగా చుడిదార్లు, చున్నీలు ఏసుకునేదాన్ని. "నువ్వా నాకు ఈ డ్రెస్ కొనిచ్చింది?" ఎంజాయ్ ఉషా ఇగ అయిపోయిందిగా నువ్వు నేను అదే ఫ్రెండ్స్. ముందుండుంటే ఈ ప్రాబ్లమ్ ఉండేది గాదు గదా! ఎగ్జాక్ట్‌లీ. కెన్ యూ సీ అండ్ బిలీవ్ థట్ భార్యాభర్త అనే రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడేమో చొప్పున రిస్ట్రిక్షన్స్ ఒస్తాయి. అదే నువ్వు ఫ్రెండ్ అయిపోయి గర్ల్ ఫ్రెండ్ ఇదేంటి రమేష్ అంటే, "ఏం పర్లేదు లెట్స్ పార్టీ" అన్నాడు. హ్మ్. సో, వి పార్టీడ్. ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఆ రోజు దట్ క్లోజర్ వి స్పోక్ ఎవ్రీథింగ్ పెళ్లి రోజు నుంచి డివోర్స్ అయ్యే వరకు ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయినాయి, ఎందుకు మనం ఈ స్టేజ్‌కి హ్మ్. రావాల్సొచ్చింది. హ్మ్. వి స్పోక్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఇంటికొచ్చాము. వి హాడ్ అమేజింగ్ నైట్ అండ్ దెన్ వి స్లెప్ట్. ఓకే. ఆ తర్వాత వెన్ ఐ వోక్ అప్ ఐ టోల్డ్ హిమ్, "రమేష్, జరిగిపోయిన దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళి నీ మీద కేసులేసి ఇండియాలో ఏయకుండా ఉండడానికి ఈ లైఫ్ ఇచ్చాను నీకు. హ్మ్. అండ్ నా బాబుని చూసుకో. నేను నీ దగ్గర 68,00,000 కట్నం ఒక్క రూపాయి క్లెయిమ్ చేయట్లేదు. ఓకే. మొత్తం నీకిచ్చేసాను. హ్మ్. సో, ఏ రోజు నేను తీసుకున్న డెసిషన్ రిగ్రెట్ చేయనీకని మాత్రం చెప్పా." ఓకే. మరి నన్ను కూడా మళ్ళీ ఇండియా ఎళ్ళిన తర్వాత ఇది లీగల్ డివోర్స్ కాదు కదండీ. నీ మీద ఈగ వాలనివ్వను. హ్మ్. 100% యూ కెన్ టేక్ మై వర్డ్ అని. బికాస్ ఆఫ్ థాట్ క్లోజర్ వైషు 16 ఏళ్లయింది నా కొడుకుని చూసి ఇప్పటి వరకు చూడలేదు నేను. వాహ్! అండ్ ఐ నెవర్ డిస్టర్బ్డ్ హిస్ లైఫ్. అండ్ ఐ నెవర్ ఎవర్ ఎవర్ అమెరికా ఎళ్ళినా వాడు తలుపు తట్టలేదు. సో, క్లోజర్ ఎంత బావుంటే ఆ తర్వాత ఇద్దరి లైఫ్ అంత బావుంటది. నేను ఇంట్లో ఫోన్ చేసి చెప్తే, "నువ్వు చచ్చిపోయినా పర్లేదు రాబాక. భర్త అంటే భర్తతోనే ఉండాలి" మా నాన్నగారు అన్నారు. నాన్న ఇది పరిస్థితి అని అప్పుడు నిజాయితీగా చెప్తే, "అయితే ఆడినేసేస్తాను ముందు ఆడిని రమ్మని ఇండియాకి లేకపోతే నేనే నువ్వు రా ఇండియాకి కేసేద్దాం" అన్నారు. హ్మ్. ఓకే. నేను ఆలోచించా. కేసేస్తే 5, 6 ఏళ్ళు. హ్మ్. ఇంకా బెస్ట్ కేస్ సినారియో చూసుకున్నా సరే ఇండియాలో 10 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్. 15 ఇయర్స్ బ్యాక్ అంటే ఒక కేసు.